దవాఖానకు పోతే చచ్చిపోతుంటే, ప్రైవేటు దవాఖానకు పోతే ఆస్తులు అమ్ముకొని కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే, పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నాం. పేదోళ్ళని బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. ఇవాళ కట్టెల పొయ్యితో కన్నీళ్లు గార్చుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇస్తే, ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి 12 నూర్లు చేసిండు సిలిండర్. 1200 సిలిండర్తో కొనలేక మళ్ళా అటుకెక్కించిన గ్యాస్ పొయ్యి సిలిండర్ను కిందికి దించి ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రతి పేదవాడికి, వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది. భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే, ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం. ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది. అందుకే ఈడ 500 సిలిండర్ విషయంలో, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాది. ఎందుకంటే ఈ జిల్లా నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది. నేను మీ బిడ్డను, మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఆనాడు గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి 25 లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే, ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమని మనం అనుకున్నాం. ఏం చేసిండే? బిడ్డ వస్తే ఆడవ ఉంటుంది, కోడలు కొడుకుంటే ఆడవంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. ఊరిచ్చిండు. ఊరవతలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను రాగానే 4,50,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున